ఆ సాయంకాలం జేకే జయవర్ధన్ ఇంటికి వెళ్ళాడు. రశ్మి ఆయన్ని చూడగానే పైట కొంగు భుజాల చుట్టూ కప్పుకుంటూ లేచి నిలబడింది. జేకే పెదవులపై ఆమెను చూడగానే చిత్రమైన చిరునవ్వు కదలాడింది. రండి అందామె తలదించుకుని. జేకే లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఏం చేస్తున్నారు? ఏమీ లేదు. జయవర్ధన్ మరణం మిమ్మల్ని ఎంతగా కృంగదీసిందో నాకు తెలుసు. కానీ మీరు ఆ జ్ఞాపకాల్లోంచి బయటపడాలి. కనీసం ప్రయత్నించాలి. ఇలా మీలో మీరే దిగ్గుళ్ళిపోతే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. కావాలనే జయవర్ధన్ ప్రసక్తి తెచ్చాడు జేకే. రశ్మి చెక్కిళ్లపై కన్నీళ్లు జలజలా రాలాయి. నేను ఎంత ప్రయత్నించినా ఆ జ్ఞాపకాల్లోంచి బయటపడలేకపోతున్నాను. నాకు అసలు బ్రతకాలని లేదు, చనిపోవాలనిపిస్తుంది. జేకే దవడ ఎముక బిగుసుకుంది. ఎంత బాగా నటిస్తున్నావు అనుకున్నాడు కసిగా. పైకి మామూలుగానే ముఖానికి జాలి సానుభూతి పులుముకుని అన్నాడు. మీకు ఈ వయసులో నా అనేవాళ్ల తోడు అండదండలు చాలా అవసరం. మీ పేరెంట్స్ లేరా? నా చిన్నతనంలోనే పోయారు. ఐఎమ్ సారీ. పోనీ సమీరని అరుణ్ణి ఇక్కడే ఉండమని పిలవచ్చుగా. తను ఇక్కడికి రావడానికి ఇష్టపడదు. మీకు తెలియందేముంది? జయవర్ధన్ని నేను పెళ్లి చేసుకున్నాను అని కోపం. మేమిద్దరం ఒకరిని ఒకరం కావాలనుకున్నాం. అది తప్ప? తప్పేమిటి? సమీరని నా కూతురిగానే భావించాను. కానీ ఆమెకు నాపై సదభిప్రాయం కలగకపోవడం నా దురదృష్టం. నాకు ఎవ్వరూ లేరు. ఈ ప్రపంచంలో నేను ఏకాకిని. రశ్మి స్వరం గాద్గదికంగా ఉంది. మీకు నేనున్నాను. నా అండదండలు మీకు ఎప్పుడూ ఉంటాయి. జేకే లేచి ఆమె సమీపంగా వచ్చి ఆమె భుజంపై చెయ్యి వేశాడు. రశ్మి చివ్వున తలెత్తి చూసింది ఆయన మొహంలోకి. దుఃఖంతో ఎర్రబడుతున్న ఆమె కళ్లల్లో ఆశ్చర్యం కదలాడుతుంది. జేకే చెయ్యి రశ్మి భుజం యొక్క పసుపు పచ్చదనాన్ని, ఆ స్పర్శా సుఖాన్ని అనుభవిస్తున్నట్టుగా ఆ చేతివేళ్లు అక్కడ నర్తిస్తున్నాయి. రశ్మి ఇంకా అలాగే చూస్తుంది. జేకే ఊహించినట్టుగా ఆయన చేతిని తోసేయలేదు. జేకే తన పథకంలో రెండో మెట్టెక్కాడు. తనకు సమీపంలో ఉన్న రశ్మిని బలంగా గుండెలకు అదుముకున్నాడు. నీకు నేనున్నాను రశ్మి అన్నాడు. ఆయన చెంపలను వెచ్చగా కాలుస్తున్న ఆమె ఊపిరి, గుండెలపై ఆమె మెత్తని శరీరం కలిగిస్తున్న తీయని ఒత్తిడితో ఆయన క్షణకాలం మైమర్చిపోయాడు. మైకం కమ్మినట్లయింది. రశ్మి గభాల్న ఆయన చేతుల్ని విడిపించుకుంది. జరిగిన సంఘటనతో ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంది కంపిస్తున్న స్వరంతో. రశ్మి ప్లీజ్. జేకే తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. ఆమె దగ్గరగా నడిచి మెల్లని స్వరంతో అన్నాడు. ఆలోచించుకో రశ్మి. నువ్వు ఊ అంటే నీకు జీవితాంతం తోడుగా నిలబడతాను. రశ్మి నుంచి జవాబు లేదు. జేకే క్షణమాగి ఆలోచించుకునే చెప్పు, తొందరేమీ లేదు అన్నాడు. రశ్మి పెదవులు అదురుతున్నాయి. నేను వెళ్తున్నాను. ఆయన ఆ గదిలో నుంచి వెళ్లేదాకా రశ్మి ముఖం తెచ్చిపెట్టుకున్న విషాదంతో ఉంది. తరువాత ఆమె పెదవుల మీద ఉదయించిన చిరునవ్వు ముఖమంతా ఆక్రమించుకుంది. జేకే రశ్మి దగ్గర నుంచి సరాసరి ఇంటికొచ్చాడు. మిసెస్ జేకే హాల్లో సోఫాలో కూర్చుని ఉంది. భర్త లోపలికి వచ్చినా ఆమె పలకరించలేదు. ఒకసారి తలెత్తి ఆయన వైపు చూసి మళ్లీ తల తిప్పుకుంది. జేకే వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. మిసెస్ జేకే చివ్వున తలెత్తి ఆయన వైపు ఆశ్చర్యంగా చూసింది. ఆ సమయంలో భర్త ఇంటికి రావడం ఒక వింతైతే వచ్చి తన పక్కనే కూర్చోవడం మరొక వింత. ఒకసారి రశ్మికి ఫోన్ చేయలేకపోయావా? ఆయన నోటి వెంట రశ్మి ప్రస్తావన రావడంతో మిసెస్ జేకే ముఖం చిట్లించుకుంది. ఎందుకు? ఊరికేనే, పాపం ఒక్కతే ఉంటుంది కదా. నేను ఇప్పుడే చూసొస్తున్నాను. మీరా? ఆవిడ నిశ్చేష్టురాలై చూస్తుంది. భర్త ఆ ఇంటికి రాకపోకలు సాగిస్తున్నాడా? ఆవిడ అయోమయంగా చూస్తుంది. అవును. నువ్వు రాలేదేమని అడిగింది. బాగుండదు కదా, ఓసారి ఫోన్ చెయ్యి. ఆయన లేచి లోపలికి వెళ్ళాడు. ఆవిడ ఆ స్థితిలో ఎంతసేపు ఉందో తెలియదు. భర్త పలకరింపుతో ఇహలోకానికి వచ్చింది. ఫోన్ చేశావా? చేస్తే నా పర్సు జాగ్రత్త చేయమని చెప్పు. పర్సు మర్చిపోయారా? ఎక్కడా? బెడ్రూమ్లో తలగడ కిందో, మంచం పక్కన టీపాయ్ మీదో గుర్తులేదు. మిసెస్ జేకే అప్రతిభురాలైనట్టు చూస్తుంది. ఆవిడ ముఖంలో కోపం, ఆవేశం, దుఃఖం పోటీ పడుతున్నాయి. అసూయతో ఒళ్ళు భగ్గుమంటుంది.
రశ్మి అందచందాలు గుర్తు రాగానే కసిగా పళ్ళు కొరుక్కుంది. వ్యవహారం బెడ్రూమ్ దాకా వచ్చిందన్నమాట. కసిగా చేత్కరిస్తూ అంది. వ్యవహారం ఏమిటి? నటించకండి. మీరు దాంతో ఛీ, తలుచుకుంటేనే నా ఒళ్ళు కంపరమెత్తిపోతుంది. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు అనుకున్నది మా మధ్య ఏమీ జరగలేదు. ఆవిడ ఏడుస్తుంటే నేను ఓదార్చాను, అది తప్ప? ఓదార్చడానికి బెడ్రూమ్లోకి వెళ్ళాలా? ఆవిడ బెడ్రూమ్లో ఏడుస్తుంటే ఒకసారి డ్రాయింగ్ రూమ్లోకి రండి, ఓదారుస్తాను అని పిలవాలా? మిసెస్ జేకే పళ్ళు పటపటా కొరుకుతూ అంది. మీకు వాళ్ళ ఇంటికి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? అవసరం కాదు, అభిమానం. స్నేహితుడి భార్య అనే అభిమానం. స్నేహితుడి భార్య మీ ప్రియురాలా? నువ్వు ఎలా అనుకున్నా సరే, వినోదంగా నవ్వాడు. మీరసలు ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. సరే, వెళ్ళను. జేకే ఫోన్ డయల్ చేశాడు. ఎవరికి ఫోను? రశ్మికి. నా పర్సు ఎవరిచేతైనా పంపించమని చెబుతాను. ఆవిడ అక్కడే కూర్చుంది. ఆయన ఆమెతో ఏం మాట్లాడతాడో అని వినాలని. నేను జేకేని. అవతల రశ్మి లైన్లోకి రాగానే చెప్పాడు. చెప్పండి. ఇందాక మీ ఇంటికొచ్చినప్పుడు బెడ్రూమ్లో నా పర్సు మర్చిపోయాను. ఎక్కడ పెట్టారు? తలగడ కిందో పక్కన టీపాయ్ మీద, గుర్తులేదు. వెతికి ఎవరి చేతైనా పంపిస్తారా? చూస్తాను. థ్యాంక్ యూ, ఉంటాను. జేకే ఫోన్ క్రెడిల్ చేశాడు. తను మాట్లాడేది శ్రద్ధగా ఆలకిస్తున్నట్టు వింటున్న భార్య వైపు చూసి నవ్వాడు. పర్స్ పంపిస్తానంది. మిసెస్ జేకే మనసులో అగ్ని ఇంకా చల్లారలేదు. భర్త ఫోన్లో మాట్లాడిన ప్రతి అక్షరం శ్రద్ధగా విన్న ఆమె ఆయన రశ్మిని ఏకవచనంతో సంబోధించటం గమనించింది. అది ఆమెలో ప్రవేశించిన అనుమాన బీజాన్ని మొలకెత్తి వేళ్ళూనేలా చేసింది. ఆ రాత్రి జేకేకి నిద్ర పట్టలేదు. రశ్మిని ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలి. ఆమెను పెళ్లికి ఒప్పించాలి. నిజానికి ఆమె తనను పెళ్లి చేసుకోవాలని తనకంటే ఎక్కువ ఆసక్తి చూపించొచ్చు. ఆమె ధ్యేయం తనను చంపడం. తన ధ్యేయం ఆమె నుంచి తనను తాను రక్షించుకోవడం. రశ్మిని పెళ్లి చేసుకుంటే తనకి ఒక విధంగా సెక్యూరిటీ లభించినట్టే. ఆమెను జాగ్రత్తగా గమనిస్తూ ఆమె పథకాలను చావుదెబ్బ తీయొచ్చు. అపురూపమైన ఆమె అందంతో పాటు ఆమె పేర ఉన్న ఆస్తి కూడా తనదవుతుంది. జేకేకి అప్పటికప్పుడు రశ్మికి ఫోన్ చేసి ఆమె అభిప్రాయం తెలుసుకోవాలి అనిపించింది. ఆ ఆలోచన వచ్చిందే తడవు ఆయన ఫోన్ నెంబర్ తిప్పాడు. హలో, అవతల రశ్మి స్వరం. నేను జేకేని. మీరా? ఇంత రాత్రివేళ? నిద్ర పట్టడం లేదు. రశ్మి మౌనం వహించింది. కారణం నువ్వే. మీరు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదు. సాయంకాలం మీ ఇంటికొచ్చినప్పుడు నేను ఒక ప్రపోజల్ చేశాను. అందుకు నువ్వు అంగీకారాన్ని గాని అనంగీకారాన్ని గాని తెలపలేదు. రశ్మి మౌనం. మీ మౌనాన్ని అర్ధాంగీకారం అనుకోవాలా? నాకు ఆ విషయం ఇప్పుడు మాట్లాడాలి అని లేదు. ఎందుకని? నేనుంటాను. గుడ్ నైట్. ఫోన్ క్రెడిల్ చేసింది. జేకే ఫోన్ పెట్టేశాడు. మిసెస్ జేకే భర్త ఫోన్లో మాట్లాడుతున్నది వింటూనే ఉంది. ఆయన ఫోన్ డయల్ చేస్తున్నప్పుడే మెలకువ వచ్చింది. ఆవిడ నిద్ర నటించింది అంతే. ఆవిడ నిద్ర నటిస్తూ తను ఫోన్లో మాట్లాడేది వింటుంది అని జేకేకి తెలుసు. అయితే తను నిద్ర నటిస్తుంది అని భర్తకు తెలుసు అని ఆవిడికి తెలియదు. భర్త రశ్మి వైపు ఆకర్షితుడవుతున్నాడు అని ఆమె మనసు నొక్కి చెబుతుంది. ఆవిడలో అశాంతి, ఆరాటం పెరిగిపోతున్నాయి. భర్త స్త్రీలోలుడు అని ఆవిడికి తెలుసు. కానీ ఇప్పుడు రశ్మి వైపు ఆయన ఆకర్షితుడవుతున్నాడు అంటే ఎందుకు తనకింత అసూయ? ఈ ప్రశ్నకు సమాధానం ఆవిడ దగ్గర లేదు. రాత్రంతా నిద్రలేని ఆవిడ ఉదయం లేచేటప్పటికి జేకే అద్దం ముందు ముస్తాబవుతున్నాడు. ఎక్కడికో బయలుదేరినట్టున్నారే? ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ఆయన పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాడు. ఆయన్నే శ్రద్ధగా గమనిస్తున్న ఆవిడికి రాత్రి ఫోన్లో సంభాషణ గుర్తుకొచ్చింది. ఆవిడ ఆలోచిస్తూ ఉండగానే జేకే ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. మిసెస్ జేకే గభాలన లేచి బాత్రూంలోకి వెళ్ళి ఆదరాబాదరాగా స్నానం ముగించి బ్యాగు తీసుకుని బయటకు వచ్చింది. ఆవిడ జీవితంలో మేకప్ లేకుండా బయటికి రావడం అదే ప్రథమం. ఆవిడ కారు స్టార్ట్ చేసింది. ముందు వెళ్తున్న జేకే కారుని జాగ్రత్తగా ఫాలో అవసాగింది. ఆయన కారు ఆవిడ ఊహించినట్లే జయవర్ధన్ ఇంటి గేట్లో ప్రవేశించింది.
మిసెస్ జేకే కారుని ఆ ఇంటికి ఫర్లాంగు దూరంలో పార్క్ చేసి ఒక పావు గంట సేపు కారులోనే కూర్చుంది. తరువాత కారు లాక్ చేసి ఆ ఇంటి వైపు నడిచింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆవిడ డ్రాయింగ్ రూమ్ వైపు వచ్చింది. అక్కడ ఎవ్వరూ లేరు. ఆవిడలో యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం నశించింది. ఆవిడ బెడ్రూమ్ తలుపులు తోసింది. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఆమె తలపై పిడుగులు పడ్డాయి. శరీరంలోని రక్తం ఆవేశంతో ఉడుకులెత్తింది. ఎదురుగా సోఫాలో కూర్చుని ఉన్నాడు జేకే. ఆయన పక్కనే రశ్మి ఆయన గుండెల్లో ముఖం దాచుకుని కూర్చుని ఉంది. తలుపు తోసిన శబ్దానికి ఆ ఇద్దరూ ఇటు తిరిగారు. వెంటనే రశ్మి గాభరాగా లేచింది. ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడి ఉంది. అతని ముఖంలో రంగులు మారుతున్నాయి. మరో స్త్రీతో సన్నిహితంగా ఉండగా భార్యకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టడం ఏ మగవాడికైనా తల వంచుకునే క్షణాలవి. నువ్వా? నువ్వు ఇక్కడికి? అతను మాటల కోసం తడుముకోవలసి వచ్చింది. ఆవిడ కొద్ది క్షణాలు ఏహ్యంగా తిరస్కారంగా ఆ ఇద్దరి వైపు చూసి వెనుదిరిగింది. ఆ సమయంలో ఆమె అక్కడికి వస్తుందని ముందే తెలిసిన జేకే నవ్వుకున్నాడు. తన పథకం నెరవేరింది అన్న తృప్తితో. భార్య గొడవ చేస్తుందని తనని నిలదీస్తుందని ఊహిస్తూ ఇంటికొచ్చాడు జేకే. కానీ ఆవిడ ప్రశాంతంగా ఉంది. జేకే ఏమీ జరగనట్టు మామూలుగా ఉన్నా ఆవిడ మాత్రం ముభావంగా ఉంది. ఆ ప్రశాంతత యుద్ధం ముందు ఉండే ప్రశాంతత అని జేకేకి తెలియదు. యుద్ధ విరమణ తరువాత ప్రశాంతత అనుకున్నాడు. 3 రోజుల తరువాత మిసెస్ జేకే భర్త దగ్గరకు వచ్చింది. నేను విడాకుల కోసం ప్రయత్నిస్తున్నాను. జేకే దిగ్గును తలెత్తాడు. ఆయన ముఖంలోని ఆశ్చర్యం, అపనమ్మకం, దిగ్భ్రమ వీటిని ఆనందమే డామినేట్ చేస్తుంది. ఆయన తనలో చెలరేగే భావసంచలనాన్ని అదుపులో పెట్టుకుంటూ కంఠంలోకి బాధని అరువు తెచ్చుకుంటూ అడిగాడు. ఎందుకు ఈ నిర్ణయానికొచ్చావు? కారణం మీకు తెలుసు. రశ్మేగా అందుకు కారణం. నువ్వు ఊహిస్తున్న ఏ సంబంధమూ మా మధ్య లేదు. నిరసనగా నవ్వింది. ఏ సంబంధమూ లేకుండానే పడక గది వరకు వెళ్ళారా? ఏ సంబంధమూ లేకుండానే పట్టపగలు గదిలో తలుపులు వేసుకుని కౌగిలించుకున్నారా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. నువ్వు అనవసరంగా లేనిపోని అనుమానాలతో బాధపడుతున్నావు. నా అనుమానం నిరాధారమైంది కాదు. నా మాట వినను. ఇన్నాళ్ళు మీ మాట వింటూనే ఉన్నాను. ప్రతిఫలంగా చాలా నష్టపోయాను. కోటి ఆశలతో, కోరికలతో మీ జీవితంలోకి అడుగుపెట్టాను. మీ తోడితే లోకమని, మీరే నా సర్వస్వమని భావించాను. కానీ మీకు నాపై కేవలం ఆకర్షణ తప్ప, అది పెళ్ళైన తొలినాళ్లలోనే తప్ప ఇప్పుడు లేదు. స్త్రీ అంటే మీ దృష్టిలో సెక్స్ కోసం సృష్టించబడ్డ బొమ్మ. ఎన్నోసార్లు మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. మీలో మార్పు తేగలననే ఆశతోనే ఇన్నాళ్ళు కలిసున్నాను. మీకు కొన్నేళ్ల కిందటే విడాకులు ఇచ్చి ఉంటే నా జీవితానికి ఒక గమ్యాన్ని నిర్దేశించుకుని ఉండేదాన్ని. ఇప్పుడైనా పర్వాలేదు. నేను స్వతంత్రంగా బ్రతకగలను. మరో మాట, నేను కావాలనుకుంటే మీలోని స్త్రీ బలహీనత, తాగుడు ఆధారంగా మిమ్మల్ని కోర్టుకిచ్చి మీ ఆస్తిలో 3వ వంతు రాబట్టగలను. కానీ మీరే కాదు, మీ డబ్బన్న నాకు అసహ్యం. మీ నుంచి చిల్లి కాని ఆశించను. మిసెస్ జేకే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మన పెళ్ళయ్యేసరికే నాకు పరస్త్రీలతో సంబంధాలున్నాయని నీకు తెలుసు. ఇవాళ కొత్తగా ఎందుకీ బాధ? ఎందుకంటే రశ్మి అందం చూస్తే నాకు అసూయ. రశ్మి అందం నాకు అసహ్యం, భయం. మిసెస్ జేకే ఒక్కసారిగా బరస్ట్ అయింది. అలాంటి రశ్మి ఆకర్షణలో పడి మీ వయసుని, హోదాని మర్చిపోతున్నారు. మీ ఇద్దరిని కలిసి చూస్తే అసూయత నా గుండె మండిపోతుంది. మీ నీడను కూడా భరించలేననిపిస్తుంది. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. ఆల్ రైట్, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి అన్నాడు జేకే. భార్య నుంచి విడాకుల ప్రస్తావన రావడం, తను ఎక్కువ కష్టపడకుండానే రశ్మితో తన పెళ్లికి మార్గం నిరాటంకం అవడం ఆయనకు అమితమైన ఆనందాన్ని ఇచ్చింది. రశ్మి గదిలోకొచ్చింది. ఆమెను చూడగానే జేకే గుండె లయ తప్పింది. ఆలివ్ గ్రీన్ షిఫాన్ చీరలో లేత అరిటాకులో కట్టిన పనసతొనని గుర్తుకు తెస్తుంది. చీరకట్టుకి జాకెట్టుకి నడుమ ఆచ్ఛాదనలేని శరీరపు నునుపు పాలరాతి మెరుపును మైమరపిస్తుంది. రశ్మి ఆయన దగ్గరగా వచ్చి అడిగింది, ఇంకా పడుకోలేదా? నీకోసమే ఎదురు చూస్తున్నాను, కాంక్షగా చూస్తూ అన్నాడు. రశ్మి ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఆయన మోకాళ్ల మీద ముఖమానించి అస్పష్టంగా అంది, నేను తప్పు చేశానా? జయవర్ధన్ భార్యగానే చనిపోవాలి అని అనుకున్నాను. కానీ నా జీవితం మీతో పెళ్లి అనే మలుపు తిరుగుతుంది అనుకోలేదు.
ఆమె స్వరంలోని విషాదం తెచ్చిపెట్టుకున్నదని జేకేకి తెలుసు. అయినా అది నటన అని అంగీకరించలేకపోతుంది ఆయన మనసు. అంత విషాదంగా ఉంది రశ్మి ముఖం. ఆమె స్వరంలో ధ్వనించిన ఆర్తి ఎదుటివాళ్ల గుండెను కరిగించేదిలా ఉంది. నువ్వు తప్పు చేయలేదు రశ్మి. ఎంతమంది భర్తను కోల్పోయిన స్త్రీలు పునర్వివాహం చేసుకోవడం లేదు ఓదార్పుగా అన్నాడు. ఆయన స్వరంలో కూడా అసహజత మచ్చుకైనా లేదు. జేకే చేతులు ఆమె తల మీదుగా కిందకు జారి మెడవంపును స్పృశించి హిమాలయాల మీదుగా ప్రయాణించి అక్కడే ఆగిపోయాయి. రశ్మి సిగ్గుతో ముడుచుకుపోతూ వద్దు అంది అస్పష్టంగా. ముందులో ఆమె రియాక్షన్ గమనించటం కోసమే ఆమెను స్పృశించాడు. జేకేకి నిజంగానే మత్తెక్కింది. అణువణువున నిషా నిండింది. రక్తం తుళ్ళింతలై పొర్లింతలైంది. నరాలు మెలితిరుగుతున్నాయి. ఆయన సుడిగాలిలా ఆమెను చుట్టుముట్టాడు. జేకే డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. రశ్మి హాట్ ప్యాక్తో కిచెన్లోంచి వచ్చింది. ప్లేట్లో ఇడ్లీ పెట్టి నెయ్యి వేసి ఆయన ముందు ఉంచింది. సంతోషం డ్రైవర్ని పిలిచింది. అతనొచ్చి గుమ్మంలో నిలబడ్డాడు. కారు కండిషన్లో ఉందా? ఉందమ్మగారు. పెట్రోలు? నిన్ననే ట్యాంక్ ఫుల్ చేయించాను. జేకే కాఫీ తాగుతూ ఆ సంభాషణ మీద తనకేమాత్రమూ ఆసక్తి లేనట్టు పేపర్లో తలదూర్చాడు. కాఫీ కప్పు పక్కన పెట్టి అతను యువతలికి వచ్చేటప్పటికి కారు దగ్గర నిలబడి డ్రైవర్ చేత చెక్ చేయిస్తున్న రశ్మి కనిపించింది. అతని పెదవులపై చిత్రమైన చిరునవ్వు కదలాడింది. ఆయన కళ్ల ముందు కారు యాక్సిడెంట్లో కాళ్లు పోగొట్టుకున్న జయవర్ధన్ కనిపించాడు. ఆ యాక్సిడెంట్ వెనుక రశ్మి హస్తం ఉంది. భయోత్పాతం నిండిన జయవర్ధన్ స్వరం వినిపించింది. తేళ్లు పాకినట్టు జలధరించింది ఆయన శరీరం. కోరి నాగిని లాంటి రశ్మిని వరించాడు తను. క్షణక్షణం అప్రమత్తతో మెలగాలి అనుకున్నాడు. జేకే ఆఫీస్లో అడుగుపెట్టేసరికి అంతవరకు గుసగుసలాడుకుంటున్న వాళ్లల్లా ఠక్కున ఆగిపోయారు. అతనికి నిశ్చయంగా వాళ్ళు అతి రహస్యంగా మాట్లాడుకుంటున్నది తన గురించే అని తెలుసు. తన భార్యతో విడాకులు పొందినప్పుడు ఆ విషయం చర్చనీయాంశమయ్యింది. బహుశా ఇప్పుడు రశ్మితో తన పెళ్లి విషయం చర్చిస్తూ ఉండుండాలి. ఏ వ్యక్తికైనా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అది. తనకి బయట స్త్రీలతో సంబంధాలున్నాయనే విషయాన్ని అది బహిరంగ రహస్యమే కావచ్చు. లోకం నుంచి దాచడానికి ప్రయత్నించిన జేకే రశ్మితో తన పెళ్లి విషయం దాచాలనుకోలేదు. సాయంకాలం 5 గంటలకి ఆయన ఆఫీస్ నుంచి రశ్మికి ఫోన్ చేశాడు. నేను జేకేని. మీరా? రశ్మి స్వరంలో జలపాతం లాంటి ఉత్సాహం. ఏం చేస్తున్నావు? మీ గురించి ఆలోచిస్తున్నాను. ఏయ్, అయితే నేను ఇప్పుడే ఇంటికొచ్చేస్తున్నాను. నిజంగానా? త్వరగా రండి. ఇవాళ అసలు ఆఫీస్లో పని చేయబుద్ధి కాలేదు. అనుక్షణం నువ్వే గుర్తుకొచ్చావు. జేకేకి తను అంత బాగా నటిస్తున్నాడంటే తనకే నమ్మశక్యంగా లేదు. ఎందుకని? పదే పదే నువ్వే గుర్తుకొస్తుంటే ఏం చేయను? పిఏ వచ్చి ఫైల్స్ మీద సంతకం చేయమంటే జేకే అని నా సంతకానికి బదులు రశ్మి అని రాశాను. రశ్మి నవ్వింది. ప్రత్యూషాన గుడిలోని ధ్వజస్తంభపు చిరుగంటల సవ్వడిలా, నిపుణుడైన వైణికుడి చేతి వీణానాదంలా ఆ ధ్వని ఎంతో కర్ణపేయంగా శ్రవణానందంగా ఉంది జేకేకి. ఆ నవ్వుని వింటూ క్షణకాలం నటించటం మర్చి మైమరిచాడు. అప్పటికప్పుడు వెళ్ళి రశ్మిని గుండెలకు హత్తుకోవాలి అనే కోరికను అతి ప్రయత్నం మీద నిగ్రహించుకున్నాడు. సాయంకాలం ఇంటికి త్వరగా వస్తారుగా? వస్తాను. రశ్మి ఫోన్ క్రెడిల్ చేసింది. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ సక్సెస్ అన్నాడు ఋషి. రశ్మి ప్రశాంతంగా చూస్తూ అంది. నా పెళ్లి విషయంలో నన్ను అభినందిస్తున్న వాడివి నువ్వొక్కడివే ఋషి. నేను జేకేని పెళ్లి చేసుకున్నందుకు ఎన్ని విమర్శలకు గురయ్యానో తెలుసా? జాన్ కెనడీ గురించి విన్నావా ఋషి? అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ భార్య ఆమె. కెనడీ మరణానంతరం గ్రీన్ బిజినెస్ టైకూన్ షిప్పింగ్ మ్యాగ్నెట్ అరిస్టాటిల్ ఒనాల్సిస్ని పెళ్లి చేసుకుంది. ఎందుకో తెలుసా? ఆస్తి కోసం. లోకం దృష్టిలో నేను అంతే. జేకే ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నారంతా. అఫ్కోర్స్ నేను కేర్ చేయలేదనుకో. నా లక్ష్య సాధన కోసం నేను ఏదైనా చేయగలను. ఎలా ఉంది ఆయనతో జీవితం? నేను ఊహించినంత అద్భుతంగా ఉంది. ముసలాడు. వాణ్ణి నేను నిజంగా ప్రేమించాననే అనుకుంటున్నాడు. 55 ఏళ్ల వయసులో భార్యకు విడాకులిచ్చి మరీ నన్ను పెళ్లి చేసుకున్నాడంటే నేనంటే ఎంత పడిచేస్తున్నాడో ఊహించుకో. కానీ చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి సుమా.
జేకేకి ఏమాత్రం అనుమానం వచ్చినా ఇరుకులో పడిపోతావు. నేను జేకేతో ఆడుకోదలుచుకోలేదు, చంపేదలుచుకున్నాను. త్వరలోనే వాడు నాతో పేకలోతు ప్రేమలో మునిగుండగానే రశ్మి గదిలోకొచ్చింది. ఆమెను తన పక్కనే కూర్చోపెట్టుకున్నాడు జేకే. ఆమె చేతిని అందుకుని, మన పెళ్ళయ్యాక నీకేమీ కానుకివ్వలేదు. నీకేం కావాలో చెప్పు, ఇస్తాను. నాకు జీవితాన్ని ప్రసాదించారు మీరు, అంతకంటే నాకేం కావాలి? ఆమె హఠాత్తుగా ఆయన మెడ చుట్టూ చేతులు వేసి ఆయన గుండెల్లో ఒదిగిపోయింది. తనని హత్తుకుపోయిన ఆమె కంఠం కిందగా పెదవులతో స్పృశిస్తూ అడిగాడు, ఏమిటి ఆలోచిస్తున్నావు? జయవర్ధన్ కంటే ముందు మీరే నాకు పరిచయం అయి ఉంటే ఎంత బాగుండేది. జేకే గుండె ఒక్క నిమిషం కొట్టుకోవడం ఆగినట్లయింది. జయవర్ధన్ కంటే ముందు నిన్ను చంపుంటే ఎంత బాగుండేది అన్నట్టు ధ్వనించాయి. మీరు జీవితానికో అర్థం చెప్పారు. మీ పరిచయంతో నా జీవితమే మారిపోయింది. నేను ఈ క్షణంలో చనిపోయినా పర్వాలేదు. జేకే ముఖంలో బాధతో విలవిల్లాడుతున్న భావం కనిపించింది. అలా మాట్లాడకు రశ్మి, నువ్వు లేని ఈ ప్రపంచంలో నేను ఉండను అన్నాడు. నువ్వు కొన్నేళ్ల కిందటే నాకు పరిచయం అయి ఉంటే ఎంత బాగుండేది. ఇన్నేళ్లు ఎంత నిరర్ధకంగా నిస్సారంగా జీవితాన్ని గడిపాను. మీరు పెళ్లి చేసుకునేసరికి నా వయసు 5 ఏళ్లు. నన్ను ఎలా పెళ్లి చేసుకుంటారబ్బా? కిలకిలా నవ్విందామె. అతను నవ్వలేదు. నేను తమాషాకి అనడం లేదు రశ్మి. ఏ వ్యక్తి జీవితానికైనా పెళ్లితో తప్ప పరిపూర్ణత లభించదంటారు. కానీ పరిపూర్ణమైన స్త్రీ భార్యగా లభిస్తే తప్ప ఏ వ్యక్తి పరిపూర్ణుడవడు. నా అందంతో నాకు పరిపూర్ణత లభించుంటుంది. ఆమె కరెక్ట్? అందం ఒక్కటే కాదు, నీ వ్యక్తిత్వం, ఎదుటి మనిషిని నొప్పించలేని నీ మనస్తత్వం. నిన్ను ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించగలవు నువ్వు. అందుకు సమీర ఉదాహరణ. నన్ను కావాలనుకునే వాళ్ళనే కాదు, అన్వాంటెడ్ గెస్టులాగా నా జీవితంలోకి చొచ్చుకొచ్చిన వ్యక్తుల్ని కూడా వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు అని తెలిసినా ప్రేమించగలిగే మనస్థైర్యం అలవర్చుకున్నాను. ఈ ఒంటరి జీవితానికి అదే ఆలంబన అయ్యింది. నీ జీవితానికి నా జీవితం భిన్నమేమీ కాదు. నాకిష్టం లేకపోయినా బంగారమ్మని పెళ్లి చేసుకున్నాను. ఆమెను నా భార్యగా ప్రేమించాను. కానీ నాలోని స్త్రీ బలహీనతను ఆమె ద్వేషించింది. నీకు తెలియంది, ఈ లోకానికే తెలియంది మరొకటి ఉంది. నేను ఎప్పటికీ తండ్రిని కాలేను. ఆ విషయం నా భార్యకు చాలా ఆలస్యంగా తెలిసింది. నా స్పెరంలో సంతానోత్పత్తికి అవసరమయ్యే ముఖ్యమైన మెటిలిటీ అనే పదార్థం లేదు కాబట్టి నేను ఎప్పటికీ తండ్రినయ్యే అవకాశం లేదు. నా వైఫ్కి నాపై ద్వేషం రెట్టింపయింది. ఈ విషయాన్ని డాక్టర్లు నిర్ధారణ చేయడంతో అనుక్షణం నరకాన్ని చూపించింది నాకు. రశ్మి జేకే చెబుతున్న ఆ విషయాన్ని కొత్త విషయం వింటున్నట్లు వింటుంది. కానీ ఆమె కొన్ని సంవత్సరాలుగా ఆయనకి సంబంధించిన వివరాలతో పూర్తి సమాచారం సేకరించింది అని ఆయనకి తెలియదు. బ్యాడ్ లక్ అంది సానుభూతిగా. నా విషయంలో అది అదృష్టంగానే పరిణమించింది అని చెప్పాలి. పిల్లలు ఉండుంటే నా భార్యకు విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణి కాదు. కొన్ని బంధాలు తెంచుకోగలిగేవి కావు. నిజమే. యు ఆర్ ఎ లవ్లీ డాల్. రశ్మిని చేతుల మధ్యకు తీసుకున్నాడు. ఆమె చేతుల్లో ముఖం కప్పుకుని అందంగా సిగ్గుపడింది. ఆ చేతుల్ని విడదీసి ఆమె అధరాలను సున్నితంగా స్పృశించాడు. రశ్మి కలవరిస్తున్నట్టంది, యు ఆర్ ఎ రియల్ హేమ్యాన్. ఆయన పెదవులపై చిత్రమైన చిరునవ్వు ఉదయించింది. ఆమె తన దగ్గర ప్రతిక్షణం నటిస్తుంది అని తనకు తెలుసు. కానీ తను నటిస్తున్నాడు అని ఆమెకు తెలియదు. జేకేకి ఈ ఆట చాలా నచ్చింది. ఈ ఆట ఎలా ముగించాలి? ఆమె చేతలతో ఉద్రిక్తత చెందిన ఆయన ఆలోచించటం మర్చిపోయాడు. వచ్చే నెల నుంచి నా ఫార్మాస్యూటికల్ కంపెనీ మైసూర్లో వ్యాపారం మొదలు పెట్టబోతుంది. ఆ ఫర్మ్ నా వైఫ్ పేర పెడదాం అనుకుంటున్నాను, జేకే తన లాయర్తో చెప్పాడు. ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకండి. మీది లీగల్ మ్యారేజా? కాదు, గుడిలో పెళ్లి చేసుకున్నాం. సాక్షులు ఎవరైనా ఉన్నారా? మా అంతరాత్మలే సాక్ష్యం. లాయర్ ఇబ్బందిగా అన్నాడు. దీనిలో చాలా చిక్కులున్నాయి. మీ ఆస్తి వ్యవహారాలు, కంపెనీ షేర్లు, ఎస్టేట్ డ్యూటీ వ్యవహారాలు, వీటికి సంబంధించినంత వరకు ఆవిడ మీ చట్టబద్ధమైన భార్యగా గుర్తించబడాలి. అయితే నేను సివిల్ మ్యారేజ్ చేసుకుంటాను, చెప్పాడు జేకే. అది త్వరలోనే చేసుకుంటే మంచిది. ఆయన ప్రతిపాదనను రశ్మి వెంటనే అంగీకరించలేదు. వద్దండి, నాకు ఇష్టం లేదు. నాకు మీ ఆస్తి, వ్యాపారంలో భాగం ఇవేమీ వద్దు. మీ అండన నా జీవితం నిశ్చింతగా ఇలా సాగిపోతే చాలు. కాదు రశ్మి,
మన ఫ్యాక్టరీలో కొత్తగా ఒక యాంటీబయాటిక్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటికి ఆంధ్ర, కేరళ, మద్రాస్ స్టేట్లలో మన ఫర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు మైసూర్లో ప్రారంభిద్దాం అనుకుంటున్నాము. ఆ ఫర్మ్ ఇంకెవరి పేరు మీదుగా స్టార్ట్ చేస్తాను? లీగల్గా దానికి ఏవో పద్ధతులున్నాయి. ఆయన బ్రతిమలాడగా ఒప్పుకుంది రశ్మి. రశ్మి ఆ గది నుంచి వెళ్లేదాకా గంభీరంగా ఉన్న ఆయన ఆమె అక్కడి నుంచి వెళ్ళగానే తను అనుకున్నది సాధించాను అన్న తృప్తి మెరిసింది ఆయన ముఖంలో. రశ్మి తనకు చట్టబద్ధమైన భార్య అయితే తప్ప ఆమె పేర ఉన్న ఆస్తిని తను పొందలేడు. తను అనుకున్నది సాధించే ప్రయత్నంలో మైసూర్లో స్టార్ట్ చేస్తున్న ఫర్మ్ ఒక భాగం మాత్రమే. జేకే చేత తమ రిజిస్టర్ మ్యారేజ్ కోసం అంతగా బ్రతిమలాడించుకున్న రశ్మి జేకే ఆ గదిలోంచి వెళ్ళగానే కసిగా నవ్వుకుంది. తన అందంతో జయవర్ధన్ని పిచ్చెక్కించి ఆస్తిని ఆయనంతట ఆయనగా తన పేర రాసేలా చేసింది. ఇప్పుడు వారసులు ఎవరూ లేని జేకేకి చట్టబద్ధమైన భార్యగా ఆయన ఆస్తిపై హక్కు ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. రశ్మి జేకేతో ఎక్కువ కాలం ఆడుకోదలుచుకోలేదు. అవకాశం రాగానే ఆయన్ని చంపేయడానికే నిర్ణయించుకుంది. రశ్మి సుడిగాలిలా వచ్చింది. మీరు మైసూరు వెళ్తున్నట్టు నాకు చెప్పనే లేదే? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. ఎందుకంటే మైసూరు నే ఒక్కడనే కాదు, నువ్వు వస్తున్నావు కాబట్టి. నిజంగానా? నాకు ఫారెస్ట్ చూడాలనుంది. అక్కడ ఫారెస్ట్ చాలా బాగుంటుందట. ఫారెస్టా? ఎందుకు? ఎందుకేమిటండి, నాకు చూడాలనుంది. మనం వెళ్తున్నాం, మీరు నన్ను ఫారెస్ట్కి తీసుకువెళ్తున్నారు అంతే. ఫారెస్ట్ అంటే నీ ఇంటి ముందున్న తోట కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూడడానికి. సాధారణంగా ఆ అడవిలో ఎవ్వరూ ప్రవేశించరు. ప్రభుత్వ అధీనంలో ఉంటుంది ఆ అడవి. ముందుగా టూరిస్ట్ బ్యూరోకి కానీ ప్రభుత్వానికి కానీ చెప్పి అనుమతి తీసుకోవాలి. ప్లీజ్, నా కోసం ఆ మాత్రం చేయలేరు? రశ్మి ఎంత గోముగా అడిగిందంటే జేకే కాదనలేకపోయాడు. రశ్మి ఆ విషయాన్ని అంతటితో వదిలిపెట్టలేదు. తరచుగా జేకేకి ఆ విషయాన్ని గుర్తు చేస్తూనే ఉంది. కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆ ఫారెస్ట్లో ఆఫీసర్గా పనిచేస్తున్న తన మిత్రుడికి ఉత్తరం రాశాడు అనుమతి కోరుతూ జేకే. జేకేకి రశ్మి ఎందుకంత పట్టుదలగా ఫారెస్ట్ చూడాలనుకుంటుందో అర్థమై ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. బహుశా ఆ అడవి మధ్యలో రశ్మి తనను చంపేయొచ్చు. తనను చంపి తన శవాన్ని అడవిలో పడేస్తే చాలు, తనను ఏ క్రూరమృగమో చంపిందని అందరూ తేలిగ్గా నమ్ముతారు. జేకే జయవర్ధన్లా తెలివి తక్కువగా చనిపోవాలనుకోలేదు. రశ్మి నుంచి తనను తాను ఎలాగైనా రక్షించుకోవడానికి సంసిద్ధుడయ్యాడు. పొడుగాటి యూకలిప్టస్ చెట్లు, వెదురు చెట్లతో ఉన్న ఆ అడవిని చూడగానే రశ్మి చిన్నపిల్లలా చేతులెత్తి ఆనందాతిరేకంతో హుర్రేయా నరిచింది. జీపు వేగంగా పరిగెడుతుంది. జేకే సిగారు ముట్టించి జేబులోని పిస్టల్ని తడుముకున్నాడు. రశ్మితో బయలుదేరినప్పుడే ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. పిస్టల్లో 6 గుండ్లు లోడ్ చేశాడు. తన స్నాక్స్ వగైరా తనే ప్యాక్ చేసుకున్నాడు. డ్రింక్ చేయాలనే కోరికను బలవంతాన నిగ్రహించుకున్నాడు. తాగిన మత్తులో ఉన్న తనను రశ్మి చంపేస్తుందన్న భయంతో. జీపు అడవి మధ్యలో ఆగడంతో ఉలిక్కిపడ్డాడు జేకే. ఎందుకు ఇక్కడ ఆపావు? డ్రైవర్ని ప్రశ్నించాడు. మేడం సాబ్ ఆపమన్నారు. పక్కకి చూశాడు. ఆయన శరీరం నిఠారుగా అయింది. కాస్త దూరంలో పక్కనే ఉన్న సరస్సు దగ్గర నీళ్లు తాగుతున్న 2 నీటి ఏనుగులను కెమెరా యాంగిల్ని చూసుకుంటున్న రశ్మిని చూడగానే ఆయన పెదవుల నుంచి రిలీఫ్తో కూడిన నిట్టూర్పు వెలువడింది. మళ్లీ జీపు స్టార్ట్ అయింది. కుందేళ్లు విరివిగా కనిపించాయి. దుప్పిలు, జింకలు కూడా కనిపించాయి. వాటిని కూడా రశ్మి ఫోటోలు తీసుకుంది. దాదాపు 1.5 సేపు ప్రయాణించి ఆగింది జీపు. వచ్చేసాం సాబ్, చెప్పాడు డ్రైవర్. జీపు దిగి జేకే, రశ్మి ఇద్దరూ ఆ ఇంటి వైపు పరిశీలనగా చూశారు. పూర్తిగా చెక్కలతో కట్టిన ఇల్లది. ఆ ఇంటి చుట్టూ 10 అడుగుల ఎత్తున ఫెన్సింగ్, లోపల పూల మొక్కలు. భూమికి 4 అడుగుల ఎత్తున ఉన్న ఆ ఇంట్లోంచి బయటకు వచ్చాడు జేకే మిత్రుడు ఫారెస్ట్ ఆఫీసర్ త్రిపాఠి. మిత్రుడితో కరచాలనం చేసి అడిగాడు, ప్రయాణం సుఖంగా జరిగిందా? జేకేతో మాట్లాడుతున్న త్రిపాఠి చూపులు రశ్మిపైనే ఉన్నాయి. అది గమనించిన జేకే గర్వంగా ఫీల్ అయ్యాడు. మై వైఫ్ రశ్మి. నైస్ టు మీట్ యూ. 55 ఏళ్ల అతనికి 25 ఏళ్ల రశ్మిని భార్యగా చూసిన ఆశ్చర్యం త్రిపాఠి ముఖంలో ప్రతిఫలించింది. రశ్మి ఫ్రెష్ అయ్యి బయటికి రాబోయిందల్లా వారి సంభాషణలో తన పేరు వినిపించి ఆగిపోయింది. ఆమె నీ భార్య అంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అంటున్నాడు త్రిపాఠి. ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది. జేకే స్వరంలో ఏదో ఇబ్బందికరమైన ఫీలింగ్. లక్కీ ఫెలోవి. అందమైన అమ్మాయిని భార్యగా పొందావు.
ఇంచుక ఈర్ష్య ధ్వనించింది త్రిపాఠి స్వరంలో. రశ్మి బయటకు వచ్చేటప్పటికి పనివాడు టీ సర్వ్ చేస్తున్నాడు. ఆమె అక్కడున్న కుర్చీలో కూర్చుంది. ఇవాటికి రెస్ట్ తీసుకోండి, రేపు ఉదయాన్నే అడవంతా చూపిస్తాను అన్నాడు త్రిపాఠి. ఈ అడవిలో పులులు సింహాలు ఉన్నాయా? రశ్మి ఆసక్తిగా అడుగుతుంటే జేకేకి ఆమె తనను పులికి ఆహారంగా వేయడానికే అలా అడుగుతుంది అనిపించి శరీరం రోమాంచితమైంది. పులులు ఉన్నాయి, సింహాలు లేవు. అవి ఈ వాతావరణంలో బతకలేవు చెప్పాడు త్రిపాఠి. పెద్ద పులి మనిషి కంటే వేగంగా పరిగెట్టగలదు. పులిబారి నుంచి తప్పించిపోవడానికి మనిషి చెట్టెక్కితే ఆ చెట్టు కింద 2-3 రోజుల పాటు కాపలా కాస్తుంది పులి. మనిషి ఎప్పుడు దిగుతాడా, ఎప్పుడు చంపి తిందామా అని. చెబుతుంటే రశ్మి ఆసక్తిగా వింది. నాకు పులిని చూడాలనుంది. జూలో తప్ప సజీవమైన పులిని ఇంతవరకు చూడలేదు అంది. ఉలిక్కిపడిన జేకే ఉలికిపాటుని కప్పిపుచ్చుకుంటూ చిరుకోపంగా అన్నాడు. నీకేమైనా మతిపోయిందా? ఫారెస్ట్ చూద్దామంటే సరే అన్నాను. ఇప్పుడు పులిని చూస్తాను అంటున్నావా? అదేమైనా నీ పెంపుడు పిల్ల అనుకుంటున్నావా? పెద్ద పులి. నవ్వాడు త్రిపాఠి. అదేమంత పెద్ద కోరిక కాదు. కావాలంటే నేను మీకు పులిని చూపిస్తాను. థ్యాంక్ యూ అంది రశ్మి.